ఆరాధూరు మన్యం జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జూన్ 16వ తేదీ మరి వారు మే నెల 26వ తేదీన సీతంపేట గ్రీవెన్షియల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తోటపేట కాలువల ఆధునీకరణ పునఃస్థాపన తరఫున ప్రతినిధివర్గం వచ్చి విజ్ఞప్తి చేసిన మేరకు కాలువలో ఉన్నట్టు షిల్ట్ జంక్ క్లియరెన్స్ చేయడానికి పనులు జరుగుతున్నాయి అన్ని కాలువల దగ్గర కూడాను. అయితే అతి కీలకమైంది తోటపల్లి బ్యారేజ్ వద్ద కుడి ఎడమ ప్రధాన కాలువలు ఏవైతే పాత ఉన్నాయో వాటి దగ్గర షట్టర్స్ ఉన్నాయో ఆ షట్టర్స్ పనిచేయడం లేదు. దానివల్ల తగినంత నీరు రావడం లేదు దిగువకి. ఆ షట్టర్స్ ని మారుస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు అప్పుడు హామీ ఇచ్చారు తమ సమక్షంలోనే మే 26వ తేదీన. అదే సందర్భంలో మే 29వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన చర్చల్లో కూడా జలవనరుల శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అదే సందర్భంలో 4వ తేదీ జూన్ నెలలో జరిగిన సబ్ కలెక్టర్ పాల్గొన్న వారి సమక్షంలో కూడా హామీ ఇచ్చారు జలవనరుల శాఖ అధికారులు. ప్రతి సందర్భంలో వారం రోజులు ఆ ప్రక్రియ పూర్తి చేసి టెండర్ చేసి మేము తోటపల్లి కాలువలకు పాత కాలువ ఆయకట్టు రైతులకి న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఈ రోజు సుమారు 4 రోజులు అవుతుంది వారు ఇచ్చిన హామీలు. వారం గొడవ తప్ప వాస్తవానికి పని జరిగేటట్టు లేదు. అది జరగకపోతే ఆయకట్టు ఎడమ కాలువ పరిధిలో ఉంటే పాల్గొనే ప్రాంతం అంతా కూడా ఎండకి ఎండిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అతి లేదు గతి లేదు. తక్షణమే వారి మీద చర్యలు తీసుకుని ఒత్తిడి తీసుకురావాలని గౌరవ కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తోటపల్లి కాలువల ఆధునీకరణ పునఃస్థాపన తరఫున చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఆ పాడైపోయిన కుడి ఎడమ పాత కాలువ షట్టర్స్ మార్చాలి. తక్షణమే కొత్తగా షట్టర్స్ ఏర్పాటు చేసి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం.